తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భక్తులు భావిస్తుంటారు. సత్యం పలికే తల్లిగా, యజ్ఞోపనీత ధారిణిగా, త్రిశక్తి స్వరూపిణిగాను పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. స్వయంభూగా కొలువు తీరిన అమ్మవారికి ఏడాదికోసారి నిర్వహించే తిరునాళ్లను చూసి తరించాల్సిందే. ఈ అమ్మవారి ఆలయానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ కొలువైన అమ్మవారు 10 అడుగుల ఎత్తులో శంఖచక్రాలను, గదను ధరించి అభయముద్రతో సకల ఆభరణాలతో పాటుగా యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నిడదవోలును నిరవధ్యపురం అని పిలిచేవారట. ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్తైన వీరభద్ర చాళుక్యుడు పాలించేవాడు. నిడదవోలును కోటగా ఏర్పరచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు. ఆ కోటలోనే అమ్మవారు స్వయంభూగా వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమేణా కోట శిథిలం కావడంతో పాటు అమ్మవారి విగ్రహము కనుమరుగైందట. అలా అదృశ్యమైన అమ్మవారు 1884లో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంకి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్ర అనే భక్తుడి పొలంలో బయటపడింది. దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ భక్తునికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించటంతో తన పొలంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కోరికలు తీర్చే కొంగు బంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా కోట సత్తమ్మ అమ్మవారిని భక్తులు పూజిస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో తిరునాళ్ళ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. శ్రీ కోటసత్తమ్మ అమ్మవారు సుమారు 1934 సంవత్సరంలో ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం, మా ముత్తాత గారి సమయంలో వ్యవసాయ క్షేత్రంలో ఈవిడ వెలిసింది. ఈవిడగా నాగలి కర్రుకి ఆవిడ శిరస్సు తగిలితే అప్పుడు ఆవిడ ఉనికిని అక్కడ తెలియపరిచి, ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మా ముత్తాత గారి దేవులపల్లి రామూర్తి శాస్త్రి గారి కళ్ళలో కనబడి, నువ్వు ఇక్కడే, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఒక ఆలయం నిర్మించమని ఆవిడ ఆజ్ఞాపిస్తున్న పిదప ఆయన అక్కడ గుడి కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇంత వైభవితంగా ఈ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసిన సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో నేను సుమారుగా 40 సంవత్సరాల నుండి ప్రధానోత్సవంగా పనిచేస్తున్నాను. ఈ అమ్మవారికి విశేషమైన మార్గశిర పౌర్ణమి నాడే ఈ తిరునాళ్ళు చేయడం కారణం ఏమిటంటే, ఈ అమ్మవారికి దేవుడిపల్లి వంశస్థులైన రామమూర్తి శాస్త్రి గారికి 1936లో కనపడటం, ఆ రోజునే అమ్మవారికి మార్గశిరం నాడే పుట్టినరోజుగా చేయటం, ఈ 5 రోజులు కూడా ఉత్సవాలు చేయడం, 5వ రోజు ఆఖరి రోజున గర్భోత్సవం చేయడం జరుగుతుంది. నెలా కూడా అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. అలాగే తర్వాత ఈ అమ్మవారికి విశేషమైన ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం కూడా జరుగుతుంది. దానికి కార్యక్రమం ఏంటంటే, అమ్మవారికి నిత్యం కూడా 8 గంటలకు అమ్మవారికి పాలతోటి అభిషేకం చేయించబడుతుంది. అభిషేకం కూడా భక్తుల చేతే చేయించబడుతుంది. అందులో భాగంగా రాజగోపురానికి రంగులు వేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి 59 గదులే కాకుండా ఇంకా భక్తులకి అవసరమైన వసతి గృహాలు నిర్మించడానికి, అదేవిధంగా మంచినీటి సదుపాయానికి మామూలు ట్యాంక్ నిర్మాణం, ఈ ప్రాంతంలోని పేర్లు ఎక్కువగా కోట అనే పేరుతో మొదలవుతాయి. అమ్మవారిపైన అపారమైన భక్తితో స్థానికులు కోట సత్తెమ్మ, కోట సత్యనారాయణ, కోట సత్యం వంటి పేర్లను పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలోని ముస్లింలు సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించటమే కాకుండా ప్రత్యేక సందర్భాలలో ఆలయానికి అమ్మవారిని పూజించి మొక్కుల రూపంలో చీర, సారెను సమర్పించుకుంటారు. అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు, మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. మార్గశిర పౌర్ణమిని అమ్మవారి జన్మదినంగా పరిగణించి 5 రోజుల పాటు ఘనంగా తిరునాళ్లు చేస్తుంటారు. ప్రత్యేకంగా జరిపే బాణసంచా వేడుకలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వీటిని చూడటానికి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. సంతానం లేనివారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడుపు కడతారు. ఇక పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
అలాగే వివాహం కానివారు అమ్మవారిని పూజించి వివాహమయ్యాక మళ్లీ వచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకోవడమూ ఇక్కడ కనిపిస్తుంది. కోట సత్తెమ్మ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు నిడదవోలు రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమహేంద్రవరం లేదా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మీదుగాను ఆలయానికి చేరుకోవచ్చు.